టీచర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, లేదంటే లారీ డ్రైవర్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, అన్నింటిలో నుండి దానికి ఏంటంటే 1 వీక్ కూడా వేరు వేరు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏది ప్లాంటేషన్ పెట్టడం అయితే ఏంటి, లేదా డిజిటల్ సోషల్ మీడియాలో ప్రచారం అయితే ఏంటి, లేదంటే ఫ్లెక్సీల ద్వారా అయితే ప్రచారం అయితే ఏంటి, లేదంటే ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ ద్వారా అయితే కానీ అట్లా టోటల్ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి ఈ విషయం గురించి అవగాహన కల్పించి తద్వారా ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని తయారు చేసుకొని మనం తద్వారా మన యొక్క ఎర్నింగ్ కెపాసిటీని సంపాదించేటువంటి కెపాసిటీని పెంచుకొని అభివృద్ధి పదంలో రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దాన్ని దృష్టి పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, డీజీ గారు వీళ్ళు దీన్ని రూపకల్పన చేసి పోలీస్ ద్వారా మీ అందరికీ చేరువై మీ అందరి యొక్క సహకారంతో ముందు మన పటాచేరు డివిజన్ని, అందులో ఎస్పెషల్లీ అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వాళ్ళు మీ భాగస్వామ్యం ద్వారా మన పిఎస్ ఏరియా నుంచి ఇప్పటి ఏదైతే వ్యసనాలు అయితే ఉన్నాయో గంజాయి కానీ డ్రగ్ కానీ ఇట్లాంటి మన ఏరియాలో సప్లై లేకుండా ఎవరైనా సప్లై చేసే వాళ్ళు ఉన్నా సమాచారం అందించడం ద్వారా వాళ్ళని పట్టించినప్పుడు, తర్వాత సేవించే వాళ్ళు ఉన్నా కూడా మాకు చెప్పేది చేస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కానీ వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపడం కానీ చేసి మీకు కూడా వాళ్ళు ఆ వ్యసనం నుండి బయటకు వచ్చే విధంగా మేము సహకరిస్తామని చెప్తూ ఇట్టి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఇట్టి కార్యక్రమంలో భాగస్వాములై భవిష్యత్తులో ఈ వ్యసనం నుండి వ్యసనం పాలవకుండా ఫస్ట్ ప్రయారిటీ, ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా దాని నుండి బయటకు వచ్చే విధంగా రెండో ప్రాధాన్యత తీసుకొని మీరంతా సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన బొలారం సిఐ గారు ప్రతిజ్ఞ చెప్తారు. మీరందరూ లేచి నిలబడి రైట్ హ్యాండ్ ముందుకు సంచలనం చేసినప్పుడు ప్రతిజ్ఞ. నేను చెప్పింది మీరు చెప్పాలి. ఎందుకంటే ముందు నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోనని మరియు నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్ సోల్జర్గా ఉంటానని ప్రతిజ్ఞ చేయించున్నాను. థ్యాంక్ యూ. నరేందర్ టీచర్స్ తరఫున ఎవరంటే ఒకసారి మనిషి ఒక పోస్టర్ పట్టుకుందాం, ఫోటో తీస్తే అయిపోతుంది. మీరు కూడా ఏ నేను ఇద్దరు మాట్లాడినాం హౌజ్ ఒక లేడీస్ కూడా లేదండి. सब कुछ जाता हो। కాదు అందరు వచ్చిన అది ఇది ఇవి పట్టుకొని దిగితే కొంచెం తీసుకురావా జల్దీ. ఒకేసారి చూడండి ఫోటోలో ఈ వర్షం వల్ల రేడియో పడుతుంది. ఇలాంటి క్వశ్చన్లు మన రామకృష్ణ కంపార్ట్మెంట్ లైబ్రరీలో
తీస్తాం ఈరోజు. రేపు ఒక బ్రహ్మాండమైన ర్యాలీ కూడా తీద్దాం. మీరు వీళ్ళందరూ పాల్గొనాలి ర్యాలీలో. నేను మళ్ళీ టైం అని చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పండి. చేసుకోండి బాబు, చేసుకొని कहाँ हो? और कहाँ? चलो के? रुका हो? रुका? దగ్గరికి సార్లు నేర్చుకుంటే సార్ వేరే చూద్దామని. నరేందర్ సార్ మనకి ఇక్కడ ఈ అదర్ స్టేట్కి సంబంధించి ఏదైనా కూడా మంచి పోలీస్ శాఖకు అన్ని ప్రోగ్రాంలు ఎట్రాక్ట్ చేస్తుంటారు. ఏదైనా నేనున్న సార్ వస్తుంది మొన్న కూడా డెడ్ బాడీ పంపడంలో చాలా సహకరించారు. మీ వాళ్ళు మీటింగ్ के बाद